సికింద్రాబాద్ ఇండియన్ స్పెర్మ్ టెక్ నిర్వాహకుడు పంచయ్ మోనీని అరెస్ట్ చేశారు. ఆడవారి అండాలతో పాటు మగవారి స్పెర్మ్స్ తో నిర్వాహకులు సేకరిస్తున్నాడు. అటు కాలేజీ అమ్మాయిలకు అధిక డబ్బు ఆశ చూపెట్టి అండాలను సేకరిస్తున్నాడు పంకజ్. ఇటు రోడ్ సైడ్ రోమియోలను తీసుకొచ్చి డబ్బులిచ్చి వీర్య కణాలు సేకరించేవాడు. ఎటువంటి అనుమతులు లేకుండా దందా చేస్తున్నట్టు ఆరోగ్య శాఖ గుర్తించింది. 17 మంది పురుషుల శుక్ర కణాలు, 11 మంది స్త్రీల అండాల శాంపిల్స్ ని అక్కడ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 64 మంది నుంచి స్పెర్మ్ సేకరించినట్లుగా గుర్తించారు. వివిధ రాష్ట్రాల సరోగసీ సెంటర్స్ కి ఈ అండాలను పంపుతున్నట్లు గుర్తించారు. నిర్వాహకుడు పంకజ్ మోనీతో పాటు 6గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. రైట్, ఎటువంటి అనుమతులు లేకుండా ఈ దందా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పంకజ్ మోనీని పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఏదైతే సికింద్రాబాద్ కేంద్రంగా నడుస్తున్న స్పెర్మ్ కలెక్షన్ సెంటర్ పైన టాస్క్ ఫోర్స్ అధికారులు రైడ్ చేశారు. దీంట్లో ఇప్పటికీ 17 మంది యువకులను అరెస్ట్ చేశారు. కొంతమంది యువతుల పైన కూడా సస్పెండ్ చేయడం. దీంతో అనధికారికంగా ఈ సెంటర్ నిర్వహిస్తున్న పంకజ్ని కూడా పోలీసు అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అయితే ఈ పంకజ్ గత నెల రోజుల క్రితం ఇదే బిల్డింగ్లో స్పెర్మ్ కలెక్షన్ పేరుతో ఒక సెంటర్ ఏర్పాటు చేశారు. దానిపైన ఒక గర్ల్స్ సంబంధించిన హాస్టల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఎవరైతే ఆ గర్ల్స్ హాస్టల్ కోసం వస్తున్న యువతులు ఉన్నారో వాళ్ళందరికీ ట్రాప్ చేసి డబ్బులు ఆశలు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా అండాలు సేకరించినట్టుగా ఇప్పుడు అధికారులు గుర్తించారు. అయితే ఇప్పుడైతే దీని మీద కలెక్షన్ సెంటర్ మీద దాడి చేసినప్పుడు 60 మంది సంబంధించిన వీర్య కణాలకు సంబంధించిన శాంపిల్ దొరకడం జరిగింది. 34 మహిళలకు సంబంధించిన అండాలకు సంబంధించిన శాంపిల్స్ దొరకడం జరిగింది. మొత్తంగా 90 మంది సంబంధించిన శాంపిల్స్ ఇక్కడ లభ్యం కావడం జరిగింది. ఈ శాంపిల్స్ మొత్తం కూడా ఇక్కడ నుంచి నేరుగా పక్కనే ఏదైతే రైట్ సైడ్ కనబడుతున్న సృష్టి దానికి కూడా పంపించే అవకాశం కనబడుతుంది. ఇక్కడ నుంచి సృష్టితో పాటుగా కొన్ని అహ్మదాబాద్ కావచ్చు, లేకుంటే అటు భువనగిరిలో ఉన్న ఒక పెద్ద ఫెర్టిలిటీ సెంటర్ దానికి కూడా సప్లై చేస్తున్నాడు. అయితే ఇక్కడ నుంచి డైరెక్ట్గా అదే బిల్డింగ్ ఎదురుగా కనబడుతున్న బిల్డింగ్లో సృష్టి సెంటర్ ఉంది. ఆ సృష్టి సెంటర్కి ఇక్కడ నుంచి నేరుగా శాంపిల్స్ అన్ని కూడా పంపిస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే సికింద్రాబాద్కి వస్తున్న యువకుల్ని ట్రాప్ చేసి అధిక డబ్బులు చూపెట్టి వాళ్ళని ఇక్కడ తీసుకువచ్చి వాళ్ళ దగ్గర నుంచి వీర్య కణాలతో పాటుగా మహిళల దగ్గర నుంచి అండాలు సేకరించి దాన్ని అక్రమంగా బిజినెస్ చేస్తున్న పంకజ్ని ఇప్పటికైతే అరెస్ట్ చేశారు. పంకజ్తో పాటు 17 మంది యువకులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళందరినీ ట్రాప్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే ఇప్పటి దీనికి సంబంధించి కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. పంకజ్ గత నెల రోజుల క్రితమే ఈ సెంటర్ను ఓపెన్ చేశాడు. అంతకంటే ముందు ఎక్కడ ఓపెన్ చేశాడు, ఎక్కడ పనిచేశాడు అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం కొనసాగుతుంది. అయితే సృష్టికి ఇలాంటి సెంటర్స్ కొన్ని చాలా కూడా ఇటు చుట్టుపక్కల ప్రాంతాలు చాలా ఉన్నాయి. వాటి మీద కూడా ఫోకస్ పెట్టామని అధికారులు అంటున్నారు. అయితే స్పెర్మ్ కలెక్షన్ పేరుతో కొనసాగుతున్న అక్రమ దందాన్ని పోలీసులు అడ్డుకట్ట వేశారు. ఇలాంటి సెంటర్స్ సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. వాటిని కూడా గుర్తించి వాటిని కూడా రెడ్ చేసి అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. రమేష్, అలాగే అంటే ఇప్పుడు అమాయక యువతులకి ఎక్కువ డబ్బు ఆశ చూపి ఈ విధంగా చేస్తున్నారు కదా, అంటే ఆ యువతులకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయా? డాక్టర్స్ ఏం చెప్తూ ఉన్నారు? ఇదైతే పూర్తిగా టెక్నికల్గా ఒకవేళ అండాలు సేకరించాలనుకున్న టెక్నికల్గా తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా దానికి ఒక గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయి. ఆ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం తీసుకోవాలి. అనుమతి లేకుండా తీసుకోవద్దు అనే విషయం కూడా ఖచ్చితంగా ఉంది. ఒకవేళ అనుమతి లేకుండా తీసుకుంటే ఇలాంటి అనారోగ్య కాలంలో వచ్చినప్పటికీ ఆ సెంటర్స్తో పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది. అయితే ఇక్కడికి సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో యువతులు, అంటే చుట్టుపక్కల ప్రాంతాలు అటు తెలంగాణ కావచ్చు, ఆంధ్ర నుంచి పెద్ద ఎత్తున యువతులు ఇక్కడ వస్తుంటారు, పనుల కోసం వస్తుంటారు. అలాంటి పనుల కోసం వస్తున్న యువతుల్ని ట్రాప్ చేసి వాళ్ళని ఇలాంటి దందలకు దింపుతున్నారు. అంతేకాకుండా వాళ్ళ దగ్గర నుంచి అనధికారికంగా వాళ్ళ అండాలను సేకరిస్తున్నారు. ఆ అండాలు సేకరించిన అండాలను మొత్తంగా సృష్టి లాంటి సెంటర్స్కి పంపిస్తున్నారు. దీంతో పాటుగా అటు అహ్మదాబాద్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, బాంబేలో ఉన్న కొన్ని సెంటర్లు కూడా పంపిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఇప్పుడు శాంపిల్స్ సంబంధించి మొత్తంగా సేకరించిన శాంపిల్స్ 94 పైగా సేకరించిన శాంపిల్స్ కూడా అధికారులు స్వాధీనపరచుకోవడం జరిగింది. 17 మంది అంటే సెంటర్ పైన రైడ్ చేసినప్పుడు 17 మంది యువకులు అక్కడ డైరెక్ట్గా అధికారులకు లభ్యం కావడం దొరకడం జరిగింది. ఆ 17 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక్కొక్క వీర్య కణాలకు సంబంధించిన శాంపిల్కి 5,000 నుంచి 10,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. అదే విధంగా యువతులకు కూడా అదే
మాదిరి 5 నుంచి 10,000 రూపాయలు ఇస్తున్నట్టు చెప్తున్నారు. అయితే వీళ్ళు పెద్ద మొత్తంలో ఈ డబ్బుల కాచు పెట్టి డబ్బుల కోసం కూడా ఆశపడిపోయి ఈ మహిళలందరూ కూడా దీనికి వచ్చి అండాలు ఇస్తున్నట్లుగా ఇప్పుడైతే అధికారులు గుర్తించారు. అయితే దీనికి సంబంధించి పంకజ్ని అరెస్ట్ చేశారు. పంకజ్ ఇంకా ఎవరితో కాంటాక్ట్ ఉన్నాడు, సృష్టితో ఎలాంటి కాంటాక్ట్ ఉంది, మిగతా ఫెర్టిలిటీ సెంటర్స్ ఎలాంటి కాంటాక్ట్స్ ఉన్నాయి అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. రమేష్, అలాగే అంటే మనం చూసుకుంటే గల్లీకి ఒక ఫెర్టిలిటీ సెంటర్ని ఏర్పాటు చేసి ఎవరైతే సంతానలేమితో బాధపడుతున్నారో వాళ్ళందరినీ కూడా ట్రాప్ చేస్తూ ఉన్నారు. సో అంటే ఈ దందా ఈ ఒక్కటితోనే ఆగిపోతుందంటారా, లేకపోతే పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, ఏ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు? ఎస్, మీరు చెప్తుంది కరెక్ట్. ఎందుకంటే గల్లీకి ఒక సెంటర్ ఉండడం జరిగింది, గల్లీకి ఒకటి కూడా ఫెర్టిలిటీ సెంటర్ కనబడుతున్నది. అంతేకాకుండా హైదరాబాద్లో అత్యంత అధునాతనమైన ఐవీఎఫ్ సెంటర్ అయితే గాంధీ హాస్పిటల్ కూడా ఉండడం జరిగింది. కానీ గాంధీ హాస్పిటల్ నుంచి ఎవరు అటువైపు వెళ్లకుండా ఉండేందుకే ఇలాంటి ఫెర్టిలిటీ సెంటర్స్ పెడుతున్నారు. ఇటు హైదరాబాద్లో సికింద్రాబాద్ కావచ్చు, లేకుంటే అమీర్పేట్ సెంటర్ కావచ్చు, లేకుంటే అస్తిగూడ సెంటర్ కావచ్చు, ఇలాంటి 3 సెంటర్లో ఇలాంటి ఫెర్టిలిటీ సెంటర్స్ పెద్ద ఎత్తున ఉన్నాయి. అంతేకాకుండా సంతానం కోసం వచ్చే ఆ దంపతులను వీళ్ళు ట్రాప్ చేసి పెద్ద ఎత్తున లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. సృష్టి లాంటి సంస్థలు చూస్తే గత 9 సంవత్సరాల క్రితం ఇదే సృష్టి మీద మనం ఎన్టీవీ స్పై ఆపరేషన్ చేసినప్పుడు ఆ సంస్థను మూసివేయడం జరిగింది. తర్వాత 4 సంవత్సరాల తర్వాత తిరిగి అదే సంస్థ అక్కడే మళ్ళీ ఓపెన్ చేయడం జరిగింది. ఇదే నమ్రత డాక్టర్ అప్పుడు ఏది హైదరాబాద్ కేంద్రంగా తన బిజినెస్ చేసింది. తర్వాత దాన్ని సీజ్ చేసిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్తో పాటుగా కొన్ని ముఖ్యమైన పట్టణాలు తిరుపతి, వరంగల్, కరీంనగర్ లాంటి పట్టణాలు కూడా వీళ్ళు సెంటర్స్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ సెంటర్స్ ద్వారా అంటే ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ ద్వారా పెద్ద ఎత్తున లాభాలు వస్తున్న నేపథ్యంలో దాంట్లో సక్సెస్ రేట్ దాదాపుగా 1-2% మాత్రం ఉన్నప్పుడు కూడా వీళ్ళు మోసపూర్వకమైన ప్రకటనలు ఇచ్చి ఆ మేరకు దంపతులను ఆకర్షించి ఇలాంటి బిజినెస్ చేస్తున్నారు. అయితే దానికి ప్యారలాల్గా ఇలాంటి స్పెర్మ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ సెంటర్స్ నడవాలంటే కంపల్సరీ వీర్యకణాలు కావచ్చు, అండాలు కావచ్చు కంపల్సరీ కావాల్సి ఉంటుంది. ఆ శాంపిల్ సేకరణ తప్పనిసరి చేయాల్సి ఉంటుంది. అలాంటి రిస్క్ ఆపరేషన్ ఫర్టిలిటీ సెంటర్స్ పెట్టకుండా ఇలాంటి స్పెర్మ్ కలెక్షన్ సెంటర్లు పెట్టుకొని దాని దగ్గర నుంచి ఈ స్పెర్మ్ కలెక్షన్ చేసుకొని అక్కడ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికీ ఇలాంటి సెంటర్స్ హైదరాబాద్ నగరంలో పుట్టగొండ ఉన్నాయి. ఇటు హైదరాబాద్లో సికింద్రాబాద్ కావచ్చు, అమీర్పేట్ కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, లేకుంటే మియాపూర్ కావచ్చు, లేకుంటే కొండాపూర్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి చాలా ఉన్నాయి. వాటన్నిటి సెంటర్ గుర్తించి వాటిపైన రేట్ చేస్తామని చెప్పి కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. అంటే రమేష్, నార్మల్గా సంతానలేమి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ నుంచే శాంపిల్స్ కలెక్ట్ చేయాలి. మరి వీళ్ళు ఆ శాంపిల్స్ ఇక్కడి నుంచి కలెక్ట్ చేసి వాటిని ఏం చేస్తున్నారంటే వాళ్ళు చేసే కేసెస్ సక్సెస్ అవ్వాలని ఈ రకమైన పరిమితులు ఇలాంటి వాటిని చేస్తున్నారని అనుకోవచ్చా? ఎస్, ఇప్పుడైతే సృష్టికి ప్యారలల్గా నడుస్తుంది. సృష్టికి ఆపోజిట్ బిల్డింగ్ ఉండడం జరిగింది. సృష్టికి ఇప్పుడు చూపెడుతున్నట్టు రైట్ సైడ్లో సృష్టి సెంటర్ ఉంది. ఈ సృష్టి సెంటర్ నిన్న మనం ఎన్టీవీ బ్రేక్ చేసినాం. ఎన్టీవీ బ్రేక్ చేసినప్పుడు సృష్టి సెంటర్ పెద్దంగా ఇల్లీగల్గా అక్కడ పూర్తిగా ఫెర్టిలిటీ సెంటర్ నిర్వహిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. దానికి కరెక్ట్ ఆపోజిట్లో చూసినట్లయితే ఈ స్పెర్మ్ కలెక్షన్ సెంటర్ జరిగింది. ఈ స్పెర్మ్ కలెక్షన్లో ఇక్కడ కలెక్షన్ చేసిన స్పెర్మ్ కావచ్చు, లేకుంటే అండాలు కావచ్చు, ఇవన్నీ కూడా అటు సృష్టి లాంటి సెంటర్స్ పంపిస్తున్నారు. దీంతో పాటుగా అటు అఫ్సిగూడలో ఒక అతిపెద్ద ఫెర్టిలిటీ సెంటర్ ఉంది. దాంతోపాటుగా అటు అమీర్పేటలో కూడా అతిపెద్ద ఫెర్టిలిటీ సెంటర్ ఉంది. ఈ 2 ఫెర్టిలిటీ సెంటర్స్ కూడా ఈ స్పెర్మ్ కలెక్షన్ సెంటర్ నుంచి మొత్తంగా ఈ వీర్యకణాలు అండాలు కూడా సరఫరా చేస్తున్నట్టు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికైతే 14 మంది యువకులను అరెస్ట్ చేశారు. మరోవైపు పంకజ్ని అరెస్ట్ చేశారు. దాంతోపాటు పంకజ్కి ఎవరైతే లింక్ ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. దీనిపైన 3 గంటలకు డీసీపీ సమగ్రంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అన్ని వివరాలు వివరించబోతున్నారు. ఓకే రమేష్.